అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయేది శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. మన జీవితాన్ని మంచిగా నడిపేందుకు భగవానుడు చెప్పిన మాటలు విందాం. గతమంతా మంచే జరిగింది, వర్తమానం కూడా మంచే జరుగుతుంది అని నమ్ము. భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది. నువ్వు ఏం పోగొట్టుకున్నావని ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటావు? నువ్వు పోగొట్టుకున్నది దాన్ని నువ్వు సృష్టించలేదు, నువ్వు అనుభవిస్తున్నావు అంతే. కాబట్టి దేనికి బాధపడవద్దు. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొక సొత్తు కదా. నేడు నీటిగా ఉంది, రేపు వేరొక సొంతం అవుతుంది. కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. దాన్ని నువ్వు ఏకీభవించాల్సిందే. చనిపోయిన వారి గురించి కానీ, చావబోయే వారి గురించి కానీ, ఉన్నదారి గురించి కానీ, రాబోయే దాని గురించి కానీ, జరిగిన దాని గురించి కానీ, జరగబోయే దాని గురించి కానీ వివేకవంతులు, పండితులు, తెలివైన వారు ఎప్పుడు కూడా దుఃఖించరు. జీవితంలో గెలవటానికి నువ్వు మంచితనాన్ని మాత్రమే ఉండు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని సమయాన్ని బట్టి కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా ఎప్పుడూ వదలదు. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తు ఎప్పుడు అంచనా వేయకూడదు. ఎందుకు అంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉంటుంది అంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రక్తంగా మార్చేయగలదు. ఒకసారి ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో మీరే పరమాత్మ అయినప్పుడు మనుషుల కష్టాలను ఒక్క చిటికెలో ఎందుకు తీర్చలేరు స్వామి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ, అందుకనే వారు పూర్తిగా విశ్వాసంతో లేనప్పుడు ఎవరు అద్భుతాలు సృష్టించలేరు అంటాడు. కాబట్టి భగవానుడు చెప్పిన ప్రకారం మనం చేయవలసింది నమ్మకంతో ఉండడం. ఏ పని చేసినా అది మంచిగా అవుతుంది అని నమ్మడం. నీకంటే అందమైన వారు, నీకంటే తెలివైన వారు, నీకంటే బలవంతమైన వారు, నీకంటే ధనవంతులు ఎందరో నీ కంటి ముందే ఈ భూమి మీద నివసించారు. కానీ అందరూ వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోయారు. ఎవ్వరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోలే. కానీ వారు చేసిన మంచి పనులు వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది. అలాగే నీవు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా దీవించు భక్త. అందుకే నీ కర్తవ్యం నీకు ఏంటో గుర్తించి నడుచుకో. ఎవరు మరొకరి జీవితంలోకి వచ్చి ఊరకనే బంధం కలుపుకోలేరు కూడా. ఎంతో కొంత రాసిపెట్టి ఉంటేనే పరిచయమైన పరిణయమైనా జరుగుతుంది. బలవంతంగా ఏ బంధాన్ని కలుపుకోలేము, కలిసిన ఏ బంధాన్ని విడదీయలేము. ఒకసారి గుర్తుంచుకో, ఇన్ని కోట్ల ప్రపంచంలో నీకు కొంతమందితో మాత్రమే పరిచయం ఉంటుందంటే అది భగవంతుడు రాసిన రాతే కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటారు. తలరాతలో లేకపోయినా వారి మనసులో, ఆలోచనలో మాత్రం ఎప్పటికీ ఉంటారు. మనసెరిగిన బంధం మన జీవితంలో ఉంటే మనకన్నా అదృష్టవంతులు ఇంక ఎవ్వరూ ఉండరు. ఈ ప్రపంచంలో ఇంతకంటే ఏం కావాలి? ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని మధ్యలో వదిలేయకూడదు. అలా వదిలేస్తే అది నిజమైన ప్రేమ అనిపించుకోదు. తాళి కడితేనో లేకపోతే 7 అడుగులు వేస్తేనో పెళ్ళైనట్టు కాదు. మనసులో ఒక మనిషి మీద ప్రేమ ఉండి జీవితాంతం ఉండాలని ఫీలింగ్ అనేది వస్తే ఆ మనిషితో పెళ్ళైపోయినట్టే. నిన్ను ప్రేమించే వారికి మీరు ఇచ్చే గొప్ప బహుమతి కొంత సమయం ఆ వ్యక్తితో గడపటమే. మీ దగ్గర వారితో గడిపే సమయం లేనప్పుడు ప్రేమ ఉంది అని అసలు చెప్పకండి. ఒకరి నమ్మకంతో పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. బంధం అంటే ఎలా ఉండాలో తెలుసా?
మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చేస్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి, అంతేకాని ఊరుకోకూడదు. తలరాతలో లేని వారిని ప్రేమిస్తే జీవితంలో ఒక కథగానే మిగిలిపోతారు, కానీ ఎప్పటికీ జీవితం మాత్రం అవ్వరు. ఆడవాళ్ళ వయసు మగవారి సంపాదన అడగకూడదు అంటారు కదా. ఎందుకో తెలుసా? ఆడది తన కోసం ఎప్పుడు జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. నువ్వు ఏ బంధానివో తెలియదు, కానీ అన్ని బంధాలు మరిపించేలా అనుబంధమై నీలో నిలిచిన వారితో బంధం నీతో సుఖంగా ఉంటుంది. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, నిన్ను ప్రేమించే వాళ్ళు ఒక్కరు దొరకటం నీ అదృష్టం. ఎవరితో కలిసి ఉంటావో అది ప్రేమ కాదు, ఎవరినైతే వదిలి ఉండలేకపోతావో అదే నిజమైన ప్రేమ. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్ళే బంధాన్ని పట్టుకొని వేలాడటం కూడా అంతే అవివేకం. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడే తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, మరికొన్ని విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. స్నేహమైన ప్రేమైన దీపం లాంటిది. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడం మాత్రం చాలా గొప్ప కష్టమైన పనే. మనది తప్పే అయినా వాదిస్తూ ఉంటే అది తప్పుదారిలో వెళ్తుందామని అర్థం. కాబట్టి అర్థం చేసుకొని సమాధానం అవ్వాలి. మన తప్పేదో మనం తెలుసుకోవాలి. ఎవరైతే నిన్ను అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోవద్దు. ఎందుకంటే ప్రపంచంలో కొంతమంది మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభిమానిస్తారు. జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ప్రేమ మాత్రమే ఇవ్వగలదు. అది బాధ కావచ్చు, సంతోషము కావచ్చు. నీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే నీకు నచ్చిన వ్యక్తిని పలకరించావే అనుకో, అదే మాటల్లో చెప్పలేని అవతల వ్యక్తికి ఆనందంగా ఉంటుంది. రోజు ఎలా గడపాలనేది చూడకు, రోజుని ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. మర్చిపోలేని మనుషులను వదులుకోలేని బంధాలు ప్రతి మనిషి జీవితంలో తప్పకుండా ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనేక పరిచయాలు కలయికలు జరుగుతాయి, కానీ మన మనసు కొన్ని కలయికలే చేరుతాము. అందులో మన గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలే ఆ అందమైన కలయిక, ఆ అందమైన జ్ఞాపకం, ఆ అందమైన బంధం. ఆసరం కోసమో ఆసరా కోసమో అల్లుకోవద్దు. స్వార్థం, ప్రయోజనం ఆశించి స్వచ్ఛమైన అనుబంధాలను కొనుక్కోవద్దు. అటువంటి బంధాలు దగ్గర ఉన్న దూరంగా ఉన్న మనకు చేరువుగానే ఉంటాయి. ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగి రారు. కావాలనుకున్నా కలిసి ఉండలేరు. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనది కూడా అలసైపోతుంది. అది మనిషి అయినా, వస్తువైనా, మనసైనా. కాబట్టి నీ అనుకున్న బంధాన్ని, నీకు ఇష్టమైన బంధాన్ని ఎప్పుడు కూడా మాటలతోనో లేదా అలక్ష్యంతోనో దూరం చేసుకోవద్దు. నీ బంధాన్ని నీతో సంతోషంగా ఉంచుకోవాలి అంటే అది నీలోనే ఉంటుంది. విన్నారు కదా అండి. ఈ యొక్క శ్రీకృష్ణ సందేశాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.